అడవి బిడ్డల అరణ్య రోదనను వినేవారే కనిపించడం లేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా అక్కడ ఇంకా డోలీలే గతి. జ్వరం వస్తే ఆసుపత్రులకు కిలోమీటర్ల మేర డోలీల్లో ఆసుపత్రికి తరలించాల్సిందే. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ కొండ శిఖర గ్రామమైన నీళ్లబంధ పీవీటీజీ కొందు గిరిజన గ్రామంలో గెమ్మిల సింహాద్రి అనే బాబుకు జ్వరం రాగా రావికమతం మండలం కుంజుత్తి వరకు 6 కిలోమీటర్ల మేర ఎత్తైన కొండల్ని దాటుకుంటూ డోలీలో మోసుకుంటూ తీసుకువెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఆటోలో ధర్మవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. కొయ్యూరు మండలం చిట్టెంపాడు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సింహాద్రికి శరీరం మొత్తం కురుపులు వ్యాపించాయి. దీంతో 4 రోజుల క్రితం ఇంటికొచ్చాడు. ఆ తర్వాత తీవ్ర జ్వరం, నడవడానికి శక్తి లేదు. గ్రామంలో ఆశా కార్యకర్త కూడా లేరు. వైద్యం చేయించుకునేందుకు రోడ్డు మార్గం లేదు. దీంతో తండ్రి, తాతయ్య, మరో 2 సాయంతో సింహాద్రిని ఆసుపత్రికి డోలీలో తరలించాల్సి వచ్చింది. తమ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేవని అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు గెమ్మలి చిన్న, గెమ్మలి అప్పారావు తదితరులు విజ్ఞప్తి చేశారు. నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఏజెన్సీని ఆనుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫలితం రాకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.